దిస్ షో స్పాన్సర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఈ రోజు మన నాన్నక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ అమ్మాయితో రాబోతున్నారు అనమాట. ప్లీజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ 30 years పృథ్వీ గారు అండ్ వాళ్ళ అమ్మాయి. ప్లీజ్ వెల్కమ్. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం నాన్నతో ఒక షోలో పార్టిసిపేట్ చేయడం? మీకు ఎలా ఉంది? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా డాడీతో వెళ్తాను కాబట్టి హ్యాపీగానే ఉంటది. డాడీతో ఏం చేసినా హ్యాపీగానే ఉంటది. పృథ్వీ గారు ఎప్పుడు తండ్రి కూతురు వైపే ట్రావెల్ అవుతాడు ఎక్కువ. నాన్న ఎలా ఉన్నావు అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు బంగారం అనే మామూలుగా ప్రతి తండ్రులు, ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రి అనేది అదే. మా నాన్నకి ఏమవుద్ది, ఈయన లేకపోతే పరిస్థితి ఏంటి, ఈయన కోసం మనం రాత్రులైనా పగలైనా ఎదురు చూడాలి. వన్స్ ఆ ఫ్రేమ్ లో అతను లేకపోతే కూతురుగా ఏంటి, నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనే అంత ఆలోచన ఉన్న అమ్మాయి ఉండటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. కోవిడ్ టైంలో ఈజ్ నో మోర్, ఈజ్ 48 hours అబ్జర్వేషన్ అనుకున్న టైంలో 30 years ఇండస్ట్రీ, నువ్వు సూపర్ అన్నా, అసలు నువ్వు మైకి పట్టుకుంటే అసలు దడదల్లాడుద్ది, ఇవన్నీ ట్రాష్ అలా డిసప్పేర్ అయిపోయినది. ఒక్క మన బంధమే కనబడుతుంది. చావు అంచులాకి వెళ్ళి పృథ్వీ గారు ఇంకా లేరు అనుకున్నారు అందరూ కూడా. మీరు ఆ టైంలో నాన్నని తీసుకున్న కేరింగ్ కానీ, నాన్న అలా స్ట్రెచ్చర్ మీద చూసినప్పుడు ఒక్కటే ఉంది, మా డాడీని మళ్ళీ స్ట్రాంగ్ గా చూడాలి, నేను హెల్దీగా ఉండాలి, అందరితో నవ్వుతూ మాట్లాడాలి, నవ్విస్తూ ఉండాలి. ఇది ఒక్కటే మైండ్ లో ఉంది. డాడీకి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని అలా ఎప్పుడు అనుకోలే. లేస్తాడు, కొంచెం టైం పడుతుంది, దానికి నా సపోర్ట్ కావాలి అంతే. ఇలాంటి కూతుర్ని ఇచ్చినందుకు దేవుడికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకోండి. నాన్న మీకు పెట్టిన పేరేంటి అసలుకి ఇండస్ట్రీకి రాకముందు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి చాలా తక్కువ మంది పిలుస్తారు అలా నన్ను. శ్రీలు, నాన్నలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చిన క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? నాన్న దాంట్లో నాకు బాగా కేరింగ్, చాలా కేరింగ్ చేస్తారు. సెకండ్, యాక్టింగ్ అంటే అందరికి ఇష్టమే, అందులో నేను ఒక ఫ్యాన్ మా డాడీ దాంట్లో. 30 years ఇక్కడ 30 years యాక్టింగ్ 30 years. నచ్చని క్వాలిటీ కొంచెం పాలిటిక్స్ లో నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా నచ్చదు. మా డాడీకి అదంటే చాలా ఇష్టం. ఈ విషయంలోనే మాకు ఎక్కువ ఆర్గ్యుమెంట్ అవుతుంది ఇంట్లో. కోపం చాలా తక్కువ అండి మా డాడీకి. నా దగ్గర అయితే కోపం చూపిరు అసలు. ఎప్పుడు కొట్టలేదా మిమ్మల్ని? అస్సలు మీరు కొట్టారా? అసలు నేను కొరుకుతాం మా డాడీని ఎక్కువ, ఇలా ఇలా పట్టుకుని కొరికేసాను. స్త్రీలలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చని క్వాలిటీ ఏంటి? బాగా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు. క్యాస్ట్, కుల మతాలకు అతీతంగా ఫ్రెండ్షిప్. నచ్చని క్వాలిటీ అంటే నాకు నచ్చుద్ది, కానీ వాళ్ళ మదర్ కి నచ్చంది ఏంటంటే, ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చామనుకో, ఆడపిల్లలు ఏంటంటే ఆర్డర్లు చేస్తారు, నెట్ లో కొడుతుంటారు. బాల్కనీలో చూస్తే ఎవరో వచ్చారని చూస్తే, సార్ నమస్తే సార్, మీరు ఎక్కడ ఉండేది, ఇదేరా ఇల్లు, ప్యాకెట్ వచ్చింది సార్, ఇప్పుడే కదా ఎవడో వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. ఇన్ని ఉంటాయి మధ్యాహ్నానికి. ఇవి నచ్చదు వాళ్ళ మమ్మీకి. ఏంటిది ఇలాగా? వీళ్ళు ఎప్పుడైనా కోప్పడుతుంటారా డాడీ మీ మీద? నా మీద ఎప్పుడు కోపం లేదండి. కోపం వస్తే సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు గబక్కని మనం ఏదన్నా ఒకటి మాట్లాడితే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఉప్పిన సినిమాయే, వీళ్ళంతా రీసౌండ్ వచ్చి సైలెంట్ వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఏంటి అంకుల్ కొంచెం ఎక్కువగా అన్నారంటే ఏదన్నా. ఫ్రెండ్ లిస్ట్ మొత్తానికి మెసేజ్ పెట్టేస్తారు, మొత్తం వచ్చేసాయి. మొత్తం మనం షూటింగ్స్, పొలిటికల్ సైడ్ రెండు ఉన్నారు కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మీకు అటు సైడ్. అది ఎవరి మీద చూపించాలో తెలియక ఇంటికి వెళ్ళాక పిల్లల మీద, వైఫ్ మీద ఎక్కువ చూపిస్తాం. అలా ఇంటికి వెళ్ళినప్పుడు చిచి అనవసరంగా అన్నానే వీళ్ళని, వేరే వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద చూపించానే అని ఎప్పుడన్నా రియలైజ్ అయ్యి బాధపడిన సమయం? అలా లేదు కానండి, వెళ్ళి వస్తాం, ఏదో డిస్టర్బెన్స్ ఉంటది. కూర్చున్నాక ఏం తింటారు, ఏదో చేయండి అమ్మా, ఏం తింటారు అని రోజు నన్ను అడుగుతారంటే, ఏం మీరు తినరా, అంతే సైలెంట్. మళ్ళీ కాసేపు 10 నిమిషాలు డిస్కషన్ అయ్యాక, సరే ఇక్కడ ఏదైనా నియర్ బై పెద్ద రెస్టారెంట్ రెడీ అవ్వండి, వెళ్దాం, తనే డ్రైవింగ్. స్టార్ హీరో ఇంటికి కోడలుగా పోబోతుంది 30 years పృథ్వీ వాళ్ళ అమ్మాయి. వెళ్ళొచ్చాం, ఫ్యూచర్ మన చేతిలో లేదు కదా. అమ్మాయిలు చాలా మంది గుడ్డిగా ప్రేమలో పడితే అబ్బాయిలకి, మాకు కూడా ఈ మధ్య మా సిద్ధాంత్ గారు చెప్పారు ఒకటి, ఏదన్నా అంటే అమ్మాయి నిలబడాలి, అబ్బాయి నిలబడాలి, అప్పుడు వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండి పెళ్లి చేసుకోండి అంటే ఓకే, అంటే అది ఫాలో అవుతున్నాం.
ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నారు మీరు? తన ఇష్టమే కదా, ఇది వైఫ్ అనుకోవచ్చు. నాకు సోమన్ బాబు లాంటి హీరో ఉండొచ్చు అని. పృథ్వీగాడు దొరికాడు, పృథ్వీగాడు అనుకోవచ్చు. శ్రీదేవి లాంటి అమ్మాయి ఉంటే బాగుండేమో అని. అవన్నీ మాటలేవి. ప్రాక్టికాలిటీకి వచ్చాక తనని అభిమానించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తన తల్లిదండ్రులుగా ఫీల్ అయ్యి అత్తమామలను కూడా ఆ గ్రాటిట్యూడ్ తినలో ఉంది. చాలా మంది ఏమంటారంటే చుట్టాలు కానీ ఎవరికైనా మీ అమ్మాయి ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతాను. ఇండస్ట్రీ ఆర్ పాలిటిక్స్? బోత్ బ్యాలెన్స్. మా అధ్యక్షుడిలాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సెట్ లో బయటకు రాగానే మృదు గారు కూర్చోండి, అలాగే ఉన్నావు ఆయన కూర్చో, మీరంతా ఫ్యూచర్ లీడర్స్. మాట్లాడే స్టైల్ లేదండి. పాలిటిక్స్ లో ఉన్నాక బాబు అటు ఇటు మాట్లాడాలి. నేను అవన్నీ పట్టించుకోండి, పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి. యాక్టర్ పొలిటీషియన్. బాలకృష్ణ ఆర్ పవన్ కళ్యాణ్? ఇద్దరు ఒకటే. ఇప్పుడు మాకు 2 జెండాలు కలయిక. ఆయనతోటి నేను చేసిన సినిమాలో ఆయనతోటి కూర్చున్న విధానం, ఆయనతో మాట్లాడిన విధానం డౌన్ టు ఎర్త్ పర్సన్. వచ్చి కూర్చుండే 30 years ఎలా ఉన్నావు? బాగున్నా బాబు, కూర్చోండి, కాఫీ తాగండి. 30 years పృథ్వీ ఆర్ పృథ్వీరాజ్? 30 years పృథ్వీ. ఎందుకంటే నాకు బోధన పెట్టిన మ్యానరిజం. ఐఎమ్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు కృష్ణవంశీ. ఒకసారి చెప్పరా? లైట్లు అంటే సార్ బటర్ పేపర్ అంటే ఏ పేపర్ అంటే మాకు తెలియదా? 30 years ఇక్కడ యాక్టింగ్ 30 years అని అదంటే లైట్ బాయ్స్ అందరూ గొల్లుమని నవ్వారు ఎప్పుడైతే. ఒక్క వార్డులో కృష్ణవంశీ గారు అంటే ఏమని చెప్తారు? కృష్ణవంశీ ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. డబ్బుల గురించి, స్టేటస్ గురించి ఆలోచించాడు. తనకు ఏది నచ్చిందో అదే తీస్తాడు. ఫైనల్ డిసిషన్ మమ్ ఆర్ డాడ్ ఇంట్లో? మమ్మీ. డాడీ సపోర్ట్. ఆమె ఎంత సంపాదించారు? ఏ 500 కోట్లు, బి 1000 కోట్లు, సి 2000 కోట్లు? నాకు తెలీదు. క్రికెట్ ఆర్ ఆర్టిస్ట్? క్రికెట్ అండి. ఎందుకంటే బేసికల్ గా నేను రంజీ ట్రోఫీ ప్రాబుల్స్ లో ఒకడిని. ఫాస్ట్ బౌలర్ అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. పెద్ద కిట్లు ఉన్నాయి ఇంట్లో. రోజు మేము నెట్ ప్రాక్టీస్ ఆఫ్టర్ షూటింగ్ తర్వాత ఎక్కడ ఉందా అని చూస్తున్నాం. ఎందుకంటే రేపు మార్చ్ లో టోర్నమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారు? నాకు ప్రాబ్లం వస్తే మా మమ్మీకి చేస్తాను. ఆన్ చేసిన సినిమాల్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? 30 years ఇండస్ట్రీ, అది వచ్చిన పేరు బత్తాయి బాబ్జీ. దొంగాటలో పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది డాడీది, అది ఒకటి చాలా ఇష్టం నాకు. అది ఘర్షణ సాంగ్ పెట్టుకుంటూ బ్రహ్మానందం గారికి కాల్ చేస్తారు. చాలా ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఇంకా జింగ్ అమేజింగ్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయి. ప్రేమిస్తున్నారు కదా మీ అమ్మాయిని, ఇప్పుడైనా కానీ స్త్రీల గురించి ఏడ్చిన సందర్భం ఉందా లైఫ్ లో? మీరు లోపల ఉంటది కానీ బయట ఓపెన్ అవును. ఎందుకు ఇండస్ట్రీలో రిసీవ్ చేసుకోలేకపోతున్నాం? మన అమ్మాయికి ఎలా జరిగితే అసలు మామూలుగా ట్రై చేయడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగు ఆడపిల్లల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒకడు లావు అంటాడు, ఒకడు సన్నం అంటాడు, ఒకడేమో ఇది అంటారు. ముందు ఏదో ఒకటి ఇస్తే కదా తెలుస్తుంది అండి ఎవరైనా సరే. ఆ ఒక్క విషయంలోనే బాధపడతారు అంతే. మీరు ఎప్పుడన్నా నాన్న కింగ్ లాగా చూస్తారు కదా, బా మా నాన్న ఈ సిచ్యువేషన్ లో చూసి తట్టుకోలేకపోయానన్న అదేముందో లైఫ్ లో? మా డాడీకి ఏ ఒక్క అవార్డు వచ్చినా నేను ఒక కింగ్ లానే చూస్తాను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మా డాడీకి ఏంటంటే ఒక పని చేస్తే పర్ఫెక్షన్ ఉండాలి ఖచ్చితంగా. అది ఏదైనా అవని, యాక్టింగ్ అవని, ఒక పొలిటీషియన్కి వెళ్ళిన ఏదైనా ఖచ్చితంగా ఉంటాడు మనిషి. బయట యాక్టింగ్ గురించి డాడీ అందరికీ తెలుసు కాబట్టి అది వేరు. కానీ మా ఇంట్లో నేను అప్పుడప్పుడు సైలెంట్ గా ఉండి డాడీ ఒక పాట పాడండి అంట. ఇదేంటి పిచ్చెక్కిందా నీకు, సడన్ గా ఉండి పాట పాడమంటావు ఏంటి అంట. పాడతాడు కానీ. సో నా కోసం మా డాడీ చిన్న పనులు చేస్తూ ఉంటే ఎక్కడో పెట్టుకొని చూసుకుంటాడు. అలాంటి నాన్ని ఇలాంటి ఒక విషయంలో చూసి చాలా బాధ అనిపించింది, ఏడ్చాను, కంట్రోల్ చేసుకోలేకపోయాను అనే సిచ్యువేషన్ ఉందా? పొలిటికల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా డాడీ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. సో ఆ సిచ్యువేషన్ లో ఎవరితో మాట్లాడకుండా ఆయన కుమిలిపోవడం నేను తట్టుకోలేకపోయాను. అది ఏదైనా అవని ఎప్పుడు బాగుండే మనిషి సడన్ గా ఇట్లా, అంటే చిన్నప్పటి ఎప్పుడు చూడలే మా డాడీని అలాగా. సడన్ గా చూసేసరికి నా వల్ల అవ్వలేదు అసలు. అలా ఎప్పుడు చూడకూడదు మా డాడీని అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఆ ఒక్క భయంతోనే నేను మా డాడీని కొంచెం గట్టిగా పట్టుకుని కూర్చున్నా. ఇప్పుడు డాడీకి బాధ వేస్తుండొచ్చు, ఏంటి ఒక్కరిని పంపించట్లేదు, డ్రైవింగ్ చేయనియట్లేదు, జిమ్ కి వెళ్ళనివ్వట్లేదు అని బాధపడుతున్నారు. కానీ దీనివల్ల కాబట్టి మీరు ఇంకా మళ్ళీ దీనివల్ల మళ్ళీ ఏమన్నా పడి మళ్ళీ డాడీ ఇంకా మళ్ళీ నేను చూడలేను ఆ సిచ్యువేషన్ లో. నా వల్ల అవ్వదు అది. ఒకసారి జరిగింది, ఇంకోసారి నేను రిపీట్ చేసుకోవద్దు. డాడీని ఎప్పుడు హ్యాపీగా చూడాలి. ఆ క్షణంలో బాధపడొచ్చు కానీ తర్వాత డాడీ మాతో హ్యాపీగానే ఉంటాడు కదా. ఇంట్లో ఉన్నంతసేపు హ్యాపీగా పెట్టాలి, డాడీకి నచ్చిన ఛానల్ చూడాలి, డాడీకి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాలి, సరదాగా ఫుడ్ తినాలి, చిన్నగా హ్యాపీనెస్. ఆ టైంలో సూసైడ్ దాకా వెళ్ళారా? అవునండి, అవును.
లైట్ ఆర్పింది, డోర్ వేసి ఉన్నాడంటే ఏమన్నా లోపల ఏమన్నా ఇదవుద్దన్న డోర్లు కూడా అడ్డంగా అటు ఇటు నేను గ్లాసెస్ పెట్టేసానండి. గ్లాసులు మా డాడీ పడుకునే ప్లేస్ లో గ్లాసులు బాటిల్స్ అన్ని పెట్టుకో ఏమన్నా అది కింద కట్టమని పడితే నేను వెళ్ళి సడన్ గా వెళ్ళి అంటే చూస్తాను. గదిలోంచి లేచాడేమో ఎటైనా ఏమన్నా వెళ్ళాడేమో. కావాలా డాడీ అని ఏం లేదు. అంటే వీళ్ళు ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్ ఇంట్లో వాళ్ళు అందరూ చూసిన విధానం 100%. పెట్స్ అలా డల్ గా ఉండటం అదొక లైఫ్ లో అసలు మర్చిపోలేము. ఇంట్లో ఏం జరిగినా కూడా సైలెంట్ గా అలా ఉండేవి. మళ్ళీ లేచి వచ్చాక మళ్ళీ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే హ్యాపీగా. అంటే రోజు షూటింగే మాకు. కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళేవాళ్ళం. తనే కెమెరామెన్ రకరకాలుగా చేసేవాళ్ళం టిక్ టాక్ లో. మళ్ళీ 6 తర్వాత మళ్ళీ స్తబ్దత. మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నాడు అనగానే ఏం ఆలోచన లేదు, సైలెంట్ గా ఉండండి. మళ్ళీ ఆ డాగ్స్ అన్ని తెచ్చి నా రూమ్ లో పెట్టేవారు. ఇంకా అటెంప్ట్ చేశారా నిజంగా చెప్పండి ఈ రోజు ఈ షోలో ఓపెన్ గా? టాబ్లెట్లు మింగేద్దామా, లేకపోతే ఇంకోటి చేద్దాం వేసేసుకున్నారా అని వేసుకోలేదు. అక్కడ వరకు వెళ్ళింది సిచ్యువేషన్. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు చెయ్యి ఇదైంది. అదే సిచ్యువేషన్ నాన్న చూడలేకపోయింది మీరు కూడా. సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ మంది హీరోయిన్స్ ఉన్నారు, బోల్డ్ మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఎస్పెషల్లీ ఫిమేల్. వీళ్ళు ఏంటంటే మనం నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇండస్ట్రీలోనే ఏమంటే ఫలానా అంటే వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి, హస్బెండ్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. అలాగే కొంతమంది అమ్మాయిలు ఇంకా పెళ్లి కావాల్సి ఉన్నారు. నోరు ఏది ఉంది కదా అని చెప్పి ఆడపిల్లని ఏది పడితే అది మాట్లాడకూడదు అనేది. బయట మీరు పాలిటిక్స్ పక్కన పెట్టండి, ఇండస్ట్రీ పరంగా మీరు ఏది పడితే అది మాట్లాడకూడదు. వాళ్ళకి కూడా సముచితమైన గౌరవం ఇవ్వాలి. ఒక విషయం అయితే చెప్పొచ్చు, ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ మీకు ఒక చిన్న బ్లాక్ మార్క్ కూడా లేదు. పలానా అమ్మాయితో తిరుగుతాడు, పలానా హీరోయిన్ అఫేర్ ఉంది, ఇలాంటి వాడు అలాంటి వాడు అని. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది, కోలుకొని దెబ్బ అని చెప్పుకోవచ్చు. అంతే. ఇప్పుడు అద్భుతమైన హీరోయిన్స్ తోటి నా పరంగా నేను యాక్ట్ చేశాను వాళ్ళతోటి. ఇది చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, చాలా మంది నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరితో ఎప్పుడు ఉన్నా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళం. ఫ్రెండ్లీగా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. మళ్ళీ పాప చెప్పినట్లుగానే మంచి మూవీస్ చేస్తున్నారు. పొలిటికల్ గా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఎందుకంటే ఇక్కడ మనల్ని అన్ని విధాలుగా దెబ్బ తగిలిన వాళ్ళు క్రెడిబిలిటీ మీద దెబ్బ కొడతారు. దాని మీద దెబ్బ కొడితే మళ్ళీ నిలబడటం చాలా కష్టం. అవును. యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారిని అన్ని విధాలుగా ఏం చేయలేక ఆయన క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టారు చివరి. సునీతస్తులు చాలా కష్టం రాజకీయాల్లో, కానీ ఆయన చూసిన తర్వాత అర్థమైపోయింది అందరికి కూడా. గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆనంద్ ప్రేమతో షోకి వచ్చినందుకు కూడా. అండ్ తండ్రి కూతురు ఇద్దరు ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఈ జనరేషన్ పిల్లలకు కూడా తెలియాలన్న ఒక చిన్న కాన్సెప్ట్ ఈ షోనే. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ ఆటోగ్రాఫ్ కూడా ప్లీజ్. లెగసీని కంటిన్యూ చేయాలని, మంచి ఆఫర్లు రావాలని. ఎందుకంటే మంచి అందం ఇచ్చారు, మంచి కళ్ళు ఇచ్చారు దేవుడు, సో మంచి ఫిజిక్ ఇచ్చారు. కాబట్టి తెలుగు డైరెక్టర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్, తెలుగు అమ్మాయిలు కరువైపోతున్న ఇలాంటి ఒక తరుణంలో ఇలాంటి ఒక అమ్మాయిని మనందరం ఎంకరేజ్ చేస్తే పృథ్వీరాజ్ గారు 30 years ని మర్చిపోయేలా యాక్ట్ చేస్తారని మేమైతే నమ్ముతున్నాం. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.